హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈ రోజు వచ్చేసి మనం కొన్ని హైరింగ్స్ చూస్తున్నాం. ఆ హైరింగ్స్ కూడా మోర్ దాన్ 5 హైరింగ్స్ మనం చూస్తాము. అండ్ బిఫోర్ దట్ నేను ఒకటి చెప్తున్నాను, కొన్ని చెప్తాను. నేను 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారనుకో, అక్కడ మీరు ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ మెన్షన్ చేయలేదనుకో 2021 2022 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, 2023 2024 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు పర్టికులర్లీ 2025 గ్రాడ్యుయేట్స్ అన్నారనుకో, అప్పుడు ఓన్లీ 2025 గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలి. ఓకే, పర్టికులర్ గా ఇంటర్న్ వీళ్ళకే అంటే వాళ్ళే అప్లై చేయాలి. అది యాక్చువల్ గా రూల్ అన్నమాట. మీరు అలా అప్లై చేసుకోవాలి. 2021 అన్నారు, 2021 లేదు ఇక్కడ అని కాదు. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కొన్నిట్లో 2021 to 2026 అని వాళ్ళే డైరెక్ట్ గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నేను జెన్సర్ అని ఒక కంపెనీ చూపిస్తాను. వాళ్ళు బిఫోర్ 2022 గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. మీరు అప్పుడు ఏం చేస్తారు? అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని చెప్పారు అని అర్థం. ఓకే, జెన్సార్ లో. ఇప్పుడు కొన్ని హైరింగ్స్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే నో లాంగర్ అప్లికేషన్. బట్ మీరు దీన్ని ఫాలో చేసుకోండి కంపెనీని. ఎందుకంటే ఇక్కడ యాక్టివ్లీ రిక్రూటింగ్ అప్లికేషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. అందుకే ఇది ఓపెన్ చేశాను నేను యాక్చువల్ గా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే వీళ్ళు 1 hour ఎగోనే మనకి జాబ్స్ అనేది పోస్ట్ చేశారు. 1 minute. ఓకే, 1 hour ఎగో ఇక్కడ చూసుకుంటే మీరు, నేను చెప్పడం కాదు, మీరే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్ అని ఓపెన్ చేశాను కదా, అది జస్ట్ 1 hour ఎగో. అంటే ఏదైనా కంపెనీ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారంటే అది ఒక్కటే కాదు, ఎన్ని మినిట్స్ ముందు పోస్ట్ చేశారు అన్నది కూడా చూసుకోవాలి. యుఎంఐటి సొల్యూషన్స్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్ జస్ట్ 59 minutes ఎగో పోస్ట్ చేశారు. ఇంకా ఇంతవరకు అప్లికేషన్స్ రాలేదు. అప్పుడు ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు కదా. ఇది ఇంటర్న్షిప్ అన్నమాట. 3 months ఉంటుంది డ్యూరేషన్. ఫుల్ టైమ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఓకే, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫుల్ టైమ్. ఇప్పుడు ఇది ఇంటర్న్షిప్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. స్టీఫన్ ఎంత ఇస్తారు? 7,500 to 15,000. ఇంకా మీరు లింక్డ్ఇన్ ని చాలా తక్కువ అంచనా వేస్తారు. మీరు ఓపెన్ చేస్తే మీకు చాలా ఇంటర్న్షిప్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. 3 hours ఎగో ఏదో డేస్ లో పెట్టినది అప్లై చేయొద్దు. డైరెక్ట్ హవర్స్ సెక్షన్స్ లో, జస్ట్ హవర్స్ లో పెట్టింటారు కదా, వాటిని అప్లై చేయండి. వాటిని అప్లై చేస్తే మీకు రిప్లైస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, 3 hours ఎగో పోస్ట్ చేశారు చూడండి. ఇది ఇంటర్న్షిప్ పెయిడ్ అంట. ఓకే, 3 months పొటెన్షియల్ ఫుల్ టైమ్ రోల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఫుల్ స్టాక్ డెవలపర్ ఇంటర్న్. రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, మాంగోడిబి, ఏపీఐస్, రెస్ట్ ఏపీఎస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఇంటర్న్షిప్ వచ్చేసి 7,500 to 15,000. పర్ఫార్మెన్స్ బేస్డ్. ఇలా మీకు కన్సల్టెన్సీస్ వాళ్ళు, చిన్న చిన్న కన్సల్టెన్సీస్ అంటే చిన్న చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాయి. చిన్న కంపెనీలోకి నేను ఇంటర్న్షిప్ చేయాలనా అనేసి నువ్వు అలా ఆలోచించకు. చిన్న కంపెనీస్ లో చేయడం వల్లనే నువ్వు రేపు పెద్ద రోల్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకోండి. ఇంటర్న్షిప్ వల్ల నీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ స్టే ఫండ్ వస్తుంది. తర్వాత నువ్వు ఫుల్ టైమ్ లకి చేంజ్ అయిపోవచ్చు. ఓకే, అక్కడ నుంచే నీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చాలా ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు అప్లై ఫాస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఎడ్జ్, ఇది ఆల్రెడీ రోల్ అయితే క్లోజ్ అయిపోయింది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి డెలాయిట్ లో వచ్చేసేసి అనలిస్ట్ అన్నమాట. ఈ రోల్ మనకు తెలిసిందే. కోర్ రీసెర్చ్ ఉంటుంది. ఇది హైదరాబాద్ లొకేషన్, అనలిస్ట్ రోల్. అండ్ ఇక్కడ మీరు రిక్వైర్మెంట్స్ చూసుకుంటే డెవలప్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ప్రెజెంటేషన్, సపోర్ట్ ద ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ మాక్సిమం ఇది రీసెర్చ్ కి సంబంధించినది అనమాట. సో 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేశారు, మినిమం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ 2 years అయితే ఉండాలి అనేసి ఎవరికైనా సరే. కానీ ఇందులోకి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అన్నారు. అంటే ఇక్కడ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఎందుకు అన్నారో చెప్పాలా. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫ్రెషర్ అయినా సరే, ఎవరైనా ఇలాంటి రోల్స్ లో ఇంటర్న్షిప్ చేసినా కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అని అర్థం. సో ఎవరైనా ఉంటే యూ గైస్ కెన్ అప్లై. అండ్ నెక్స్ట్ డెల్లో. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అన్నమాట. ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి డెల్ ఎంఎన్సి కంపెనీ కాబట్టి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 30 November. అండ్ ఈ రోల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంది.
దానికి సంబంధించినది డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ హై క్వాలిటీ. అండ్ మీకు కావాల్సిన స్కిల్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్, డివైస్ డ్రైవర్స్. ఇది సంథింగ్ లైక్ ఎంబీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటది కదా, సేమ్ అలా అన్నమాట. ఎవరికైనా ఇలాంటి రోల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూ పీపుల్ కెన్ అప్లై. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఏంటంటే ఓకే, ఇది అయిపోయింది. అండ్ జెన్సార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రెషర్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ జెన్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు సిటీసీ రేంజ్ వచ్చేసి 3 to 6 LPA బేస్డ్ ఆన్ ఎవాల్యుయేషన్ అండ్ సైంటిఫిక్ ఇన్ సెలెక్షన్ ఇన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్. 3 to 6 LPA ఉంటుంది. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండర్, కరెంట్ స్టేట్, సిటీ, 10th అండ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అన్ని త్వరగా అప్లై చేసుకోండి. నేను ఈ లొకేషన్ ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే బిఫోర్ 2022, 23, 25, 2026 ఆల్ ద పీపుల్ కెన్ అప్లై. ఓకే, 2021 నుంచి 2026 వరకు ఎలిజిబుల్. ఎవరైనా ఉంటే యూ పీపుల్ కెన్ అప్లై. అండ్ నెక్స్ట్ కెనానికల్ వాళ్ళు ఏంటంటే జూనియర్ క్లౌడ్ ఫీల్డ్ ఇంజనీర్ అయితే హైర్ చేసుకుంటున్నారు. జూనియర్ క్లౌడ్ ఫీల్డ్ అన్నమాట. అంటే ఎవరికైనా సరే క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, నెట్వర్కింగ్ కానీ, కెర్నల్ కానీ, లైనక్స్ వీటి మీద, కుబర్నెట్స్ కానీ వీటి మీద, హడూప్, స్పార్క్ వీటి గురించి తెలుసు కదా, వీటి మీద ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి కూడా కాదు, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అన్నమాట. ఇక్కడ పర్టికులర్లీ మెన్షన్ చేశారు ఇది ఫ్రెషర్స్ అనేసి. సో ఫ్రెషర్స్ కాబట్టి మీకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ మీ దగ్గర థియరిటికల్ అంటే కాదు, ప్రాక్టికల్లీ కొంచెం ఎక్స్పీరియన్స్ చేసిన నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ప్రాక్టికల్లీ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫినియన్ ఇంజనీర్ అప్లికేషన్స్. ఓకే, మార్కెటింగ్ అన్నమాట. ఫుల్ టైమ్ పర్మనెంట్ అండ్ గ్రాడ్యుయేట్ డెవలపింగ్ అండ్ కస్టమైజింగ్ ఆఫ్ ఫిమ్వేర్ ఆఫ్ రిఫరెన్స్ డిజైన్స్. ఓకే, డెవలప్మెంట్ ఫిమ్వేర్. ఓకే, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ ఎన్ బ్యాచులర్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇది ఎలక్ట్రానిక్ సంబంధించిన వాళ్ళకి, ఈసీఈ వాళ్ళకి, నాట్ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఓకే, అండ్ ఇది వచ్చేసేసి ఏంటంటే క్వాడ్రెంట్ లో మనకి వరంగల్లో వాకిన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. సో వాళ్ళే స్టార్ట్ చేశారు ఈ వాకిన్ డ్రైవ్. అండ్ ఎప్పుడు 5 minutes పడుతుంది. ఇది ఎప్పుడు ఏంటి అనేసి మీ మెయిల్ కి అయితే వస్తుంది. అండ్ స్క్రీన్ షాట్ కూడా నేను పెడతాను మీకు. అండ్ ఎప్పుడు అనేసి మాక్సిమం 28th అనుకుంటాను, ఈ మంత్ 28th. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ 2024 అండ్ 2025 వాళ్ళకి .NET, రియాక్ట్, పైథాన్, AI/ML మీద ఎవరికైతే ఉంటుందో టెక్నికల్ స్కిల్స్ ఏదైనా సరే, జావా కానీ ఏదైనా సరే, అండ్ సర్టిఫికేషన్స్ ఎవరైనా చేసింటే కూడా పెట్టండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే సబ్మిట్ చేసేయండి. ఇది సబ్మిట్ చేసుకోండి. అండ్ 5 minutes పడుతుంది, త్వరగా అప్లై చేయండి. క్వాడ్రెంట్ వాళ్ళు మళ్ళీ ఇది క్లోజ్ చేస్తే మీకు హైరింగ్ ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అప్లై చేసే వాళ్ళు గుర్తుంచుకోండి, వరంగల్, హైదరాబాద్ ఇలాంటి పీపుల్ అప్లై చేయండి. వాకిన్ డ్రైవ్ అనేసి దూరం నుంచి వచ్చేయద్దు, కొంచెం చుట్టుపక్కల ఉండే వాళ్ళు వెళ్ళండి. అండ్ క్వాలిస్ కెరీర్ లో వచ్చేసి సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, డెవాప్స్ ఉంది. యూ పీపుల్ డెవాప్స్ మీద చాలా మంది నన్ను డెవాప్స్ కి ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే పెట్టండి అక్క అన్నారు. ఈరోజు నేను సర్చ్ చేసి చూస్తే ఒక్క జాబ్ అయితే కనిపించింది, అది కూడా పూణే లొకేషన్ అన్నమాట. ఎవరైనా డెవాప్స్ మీద ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో నేను ఒక్క విషయం అంటే మీరు అప్లై చేసే ముందు రెజ్యూమేస్ జాగ్రత్త. అంటే డెవాప్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉండాలి. ఓకే, అండ్ నార్మల్ గా మీరు ఫ్రంట్ ఎండ్ కి అప్లై చేస్తే రియాక్ట్ వాటి మీద ప్రాజెక్ట్స్ ఉండాలి. వీటి మీద ఉన్నప్పుడే రెజ్యూమే పెట్టి అప్లై చేయండి. ఒకటే రెజ్యూమే అన్ని జాబ్స్ కి అప్లై చేయొద్దు, ఇదే నేను చెప్పాలనుకున్నాను. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఫాస్ట్ గా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.